సార్ అంటే మాకు ఒక 5 లక్షలు పెట్టి ఇక్కడ వీధి లైట్లు వేయడం జరిగింది. మాకు ఎప్పుడైనా కానీ ఈ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా కానీ బజార్ మొత్తం చీకటిగా ఉండేది. సార్ మా మా సర్పంచ్ గారు బంధువులు కాబట్టి వాళ్ళు మాకు 5 లక్షల లైట్లు వేపిస్తే ఈరోజు చూడండి ఇంత పెద్ద మనిషే కానీ కండుగానని కానీ ఎవరైనా కానీ ఎంత మంచిగా పగటిల్లు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది మా ఊళ్ళో లైఫ్. అంత మంచిగా చేసినాము. సీసీ రోడ్లు వేయించారు సార్. మా పరిస్థితి కొద్దిగా ఇబ్బంది ఉంది సార్. సార్ మీరు ఒక మాకు సీసీ రోడ్లు వేపిస్తాము ఇంకో 10 లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేయించడం జరిగింది మాకు సరే అతను ఇబ్బంది పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో పోయారు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ ఒత్తిడి వల్ల బీఆర్ఎస్ పార్టీలో పోవాల్సింది, మనసుని చంపుకొని పోవాల్సి వచ్చింది. అంతేగాని మనస్ఫూర్తిగా అయితే సర్పంచ్ గారు పేరు అయితే నేను అనుకుంటలేను. పోయినా కానీ పనులు చేయించారు. మా సర్పంచ్ గారు పని చెప్పింది. నేను కాంగ్రెస్ పార్టీ అట్నే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. వాళ్ళు మాత్రం బీఆర్ఎస్ పార్టీలో పోయినా కానీ మనుషులను మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఒక విధంగా, కాంగ్రెస్ పార్టీలో ఒక విధంగా అయితే చేయాలి. అందరూ సమాన న్యాయంగా మాట్లాడండి, సమానంగా నిజాయితీగా మాట్లాడండి. సరే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు కానీ స్థానికంగా అయితే మా గ్రామ పంచాయతీ మంచి అభివృద్ధి పనులు చేశారు. సీసీ రోడ్లు వేయడం కానీ, డ్రైనేజీ బోర్డులు కట్టడం కానీ, శ్మశాన వాటిక కట్టడం కానీ ఇలాంటి పనులు మాత్రం చాలా మంచిగా చేసేదని నేను సందర్భంగా తెలియదు. ఉచిత బస్సులు ఏర్పాటు చేసింది గవర్నమెంట్. దానివల్ల అసలు ఎట్లా మహిళలకు ఏ విధంగా ఇంతకుముందు చూడండి ఇక్కడి నుంచి అడివెంల స్టేజ్ కానీ సూర్యాపేట పోవాలంటే మినిమం 50 రూపాయలు అయ్యేది. కనీసం ఆడవాళ్ళు ఎక్కడికన్నా పోవాలన్నా కానీ మహిళలు ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు చూడండి ఇప్పుడు మేము చెప్పుడు కాదు, ఆర్టీసీ బస్సులలో చూడండి జనం ఏ విధంగా ఎక్కిపోతున్నారు, ఎట్లా నడుస్తుంది. ఆడవాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. ఏదన్నా ఇబ్బంది పడ్డా కానీ, ఏదైనా తెచ్చుకోవాలన్నా కానీ, జ్వరం వచ్చినా ఏది వచ్చినా కానీ ఫ్రీ అనేసరికి ఆడవాళ్ళలో అంత ఉత్సాహం ఉంది చూడండి. మరి ఈరోజు అంత మంచిగా చేసేది ప్రభుత్వం. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎక్కడికైనా పోవాలన్నా కానీ ఆర్థికంగా వెనకబడి ఉండేవాళ్ళు ఏదైనా దేవుని దగ్గరికి దర్శనం చేసుకోవాలన్నా కానీ వాళ్ళు ఫ్రీ పాసులు చేసి చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే. అంటే ఇక్కడ తిరిగే స్థానికంగా ఉండే ఆటో డ్రైవర్ల పొట్టగొట్టినట్టే కదా. ఆటో డ్రైవర్ల పొట్టగొట్టడం అంటే సార్ మీరు కూడా చూడండి సార్, అది నేను కరెక్ట్ అని అంటలేను కానీ ఒక్క మాట ఏంటంటే ఆటో డ్రైవర్లు ఆ రోడ్డు కానిచ్చి 3 కిలోమీటర్లు ఉందాయా తీసుకుపోతాయా అంటే 50 రూపాయలు ఇస్తా, 100 రూపాయలు ఇస్తా అన్న రోజులు కూడా ఉన్నాయి సార్. అంత ఇబ్బంది పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. మరి దాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి సార్. ఈరోజు ఇబ్బంది ఉందని వాళ్ళు అంటారు, తప్పని అంటలేను నేను తప్పు అంటలేను. కాకపోతే ఆ రోజు ఎంత ఇబ్బంది పడరో చూడండి. మరి అది ఎంతవరకు న్యాయం సార్? అదొక లిమిటెడ్ ఉందా? ఇక్కడ నుంచి పేదవాడు సూర్యాపేటకు పోయి ఏదైనా జబ్బు వస్తే డాక్టర్ దగ్గర పోవాలంటే ఈ పోయి రావడంలో 100 రూపాయలు అవుతున్నాయి. అక్కడ దిగినాక ఇక్కడి నుంచి సూర్యాపేటకు పోతే ఎంతైతే కిరాయి అవుతుందో లోకల్లో అక్కడి నుంచి హాస్పిటల్ పోవాలంటే అంతే కిరాయి తీసుకున్నారు ఆటోలు. మరి దాన్ని మనం ఏం చేద్దాం సార్ చెప్పండి. వాళ్ళని అట్లానే నేను వాళ్ళకి హింసపరచలేను, వాళ్ళు పొట్టగొట్టినట్టు అని అంటలేను. కాకపోతే వాళ్ళకు ప్రభుత్వం ఏదన్నా ఒక న్యాయం చేయాలని కోరుతున్నాను. ఏదన్నా ఒక వాళ్ళ దారి చూపించాలి. మరి వాళ్ళకి అన్యాయం జరిగిన ఇబ్బందే. వాళ్ళకి ఏదన్నా ఇది సంవత్సరానికి ఇంత ఇన్సూరెన్స్ లెక్క వాళ్ళకు ఇప్పుడు రైతు బంధు అయితే ఏ విధంగా ఇస్తారో వాళ్ళకు కూడా ఏదన్నా ఒక ఆటో బంధు ఏదన్నా ఒకటి వాళ్ళకు ఇస్తే మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? తప్పకుండా జరుగుతుందని. ఈరోజు చూడండి యువకులు కూడా చూడండి ఎన్నోసార్లు టెట్ వేసారు, ఎన్నోసార్లు డిఎస్ చేసినారు, ఎన్నోసార్లు పేపర్ లీకేజ్ అని ఎంత ఇబ్బంది పెట్టారో. ఇలా మీరు ఇచ్చే రైతు బంధు ఈ ముసలోళ్ళకు ఇవి వీడియో పెన్షన్లు ఇచ్చి మేము ఇచ్చిన అంటారు. వాళ్ళ ఇళ్ళల్లో కనీసం ఒక్కడన్నా చదువుకున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ పరిస్థితి చూడండి. వాళ్ళకి ఇలా ఉద్యోగం వస్తే 10,000 20,000 కనీసం తక్కువైనా కానీ 20 నుంచి 30,000 అని వస్తాయి. నువ్వు ఇచ్చే 2,000 4,000 ఇది ఎవరు కావాలనే? వాళ్ళ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉండరే, బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చేసి వాళ్ళు, డిగ్రీ క్వాలిఫికేషన్ బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? మీరు ఇదొక్కటే ఆలోచిస్తారు. ఇక ఎంతసేపు అయినా కానీ నీకు పెన్షన్ ఇస్తా, ఈ రైతు బంధువు ఇస్తా, ఇంతవరకు సరిపెట్టుకో, మేమే రాజ్యం వెళ్తాం, ఇక మాకే అధికారాలు కావాలనేది కాదండి. ప్రతి ఒక్క పేద కుటుంబంలో కూలీ నాలి చేసి చాలా కష్టపడి పిల్లలను చదువుతున్నారు. వాళ్ళు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఇచ్చే పెన్షన్ అలాగ అవసరం లేదు. వాళ్ళు ఏదో విధంగా కష్టపడి పని చేసుకొని బతుకుతారు. అందులో అదే ఇప్పుడు బతకలేరా? ఇప్పుడు అట్నే బతుకుతారు, అప్పుడు అట్నే బతుకుతారు. కానీ ఆ పిల్లల జీవితాలని మీరు ఎంత నాశనం చేసినట్టు చూడండి. మీరు వాళ్ళ ఒక్కల కన్నా మీరేమైనా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు, కనీసం గ్రామానికి ఒక 2 ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. ఈరోజు మీరు ఏ విధంగా చేశారంటే సార్ చెప్పండి. ఎట్లా అంటారు మీరు? ఏ విధంగా అంటారు చెప్పండి. వాళ్ళకి ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది? ఏ విలేజ్లలో ఏ నియోజకవర్గంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? కూడా ఇంటికి ఉద్యోగం ఇస్తారు.
ఇవ్వలే, ఏదైనా ప్రూఫ్ తీసుకురండి అంటాను. ఇంటికి ఉద్యోగం ఇస్తారని మీరు వాళ్ళు మాట్లాడి ఎలక్షన్ మూమెంట్లో ఇంటికి ఉద్యోగం ఇస్తారని చెప్పారు. వాళ్ళు ఇస్తారని చెప్పి కూడా మాట తప్పుకున్నారు. వాళ్ళు తప్పున్నారు ఖచ్చితంగా, నేను దీని మీద చెప్తున్నాను. వాళ్ళు తప్పున్నారు అంతే. వాళ్ళు తక్కువ అని మన మాటని వెనక తీసుకురావాలని నాకు మంచిగా అనిపిస్తుంది. హరీష్ రావు గారు చెప్పారు ఏదో ఒక 3 గంటల కరెంట్, ఆ 3 గంటల కరెంట్ రాదు మీకు, అది రాదు ఇది రాదని ఒక దుర్మార్గమైన ముచ్చట్లు చెప్పి గెలుపు పొంది మేము మళ్ళీ రాజ్యం వెళ్ళాలని చూసారు. కానీ ప్రజలు చాలా తెలివికల్లో, ప్రజలు నిర్ణయాన్ని బట్టి ఎన్నికల ముందులో నేను మీ నేను మీకు సేవకుని లెక్క పనిచేస్తా. ఒకవేళ నాది ఏమైనా తప్పు జరిగితే మీ చెప్పు నా మెడలే అన్నానండి సారు. అంత మాట అన్నాడు తిరుమలగిరి మీటింగ్లో. అంత పెద్ద మాట అన్నాడు. పెద్ద మనిషి 60 సంవత్సరాలు దాకా ఉంటాయి సార్కు. అంత మాట అనడం కూడా అవసరం లేదు. కానీ వీళ్ళు మాటలు చెప్పి కూడా తప్పించుకుని ఇంటికి ఉద్యోగం ఇస్తానన్నారు, ఇయ్యలే. ఒక్క నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి సారే ఉన్నాడు ఎగ్జాంపుల్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వారు ఈ విధంగా చేస్తున్నారంటే సార్ రిజైన్ చేస్తే 100 కోట్లు ఖర్చు పెట్టి దాని మీద గెలవాలంత అవసరం లేదు. మీ అధికారమే కూలిపోయేది లేదు. మీకు 1-2 సీట్ల మీద గెలిచేవాళ్ళు కాదు, ఫుల్ మెజార్టీ ఉంది. ఈరోజు చూడండి అక్కడ మన ఈటల రాజేందర్ దగ్గర అదే ఊరనే హుజూరాబాద్రా 200 కోట్లు 300 కోట్లు అంటారు. దళితులకు మేము న్యాయం చేస్తున్నారు. ఎంతమంది దళితులకు మీరు న్యాయం చేసారో చెప్పండి. కనీసం ఒక 50% న్యాయం చేశారా మీరు? సమాన న్యాయం ఉందా? వాళ్ళని కొట్టుకునేటట్టు చేశారు. దళితులని వాళ్ళే కొట్టుకునేటట్టు చేశారు. మైనార్టీలని వాళ్ళ కొట్టుకునేటట్టు చేశారు. ఎవరికి ఇచ్చిందండి? మీరు ఇచ్చింది సంగతి అందరికీ ఎక్కే. ఇంకో విషయం అండి ఇంకో విషయం ఏనండి, ఏమైనా ప్రభుత్వ పథకాలు మీరు ఇస్తే వాళ్ళ కార్యకర్తలకు తప్పించి ఏ దళిత నాయకునికి, ప్రతిపక్ష నాయకునికి చెందలే, ఏ పేదవానికి చెందలే. మీరు అంటనే ఉన్నారు కదా సార్, కిషోర్ గారు అన్నారు, నేను చెప్పినట్టే లేకపోతే నీ లాగుబడుతుంది అని అన్నారు. చూడండి, ఒక విద్యావంతుడు, ఒక చదువుకున్న వ్యక్తి, ఒక ప్రభుత్వ ఉద్యోగిత మనం 5 సంవత్సరాలు ఉంటాం. మనం ఎన్ని సంవత్సరాలు ఉంటామండి? 5 సంవత్సరాలు చేస్తాం మనం పరిపాలన. ప్రజలు కాదనుకుంటే దిగిపోవాల్సిందే మనం. ఇప్పుడు మీ మైనారిటీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తారు. 12% రిజర్వేషన్ ఇప్పిస్తానని చెప్పి ఇప్పుడు చేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది. మాకు ఇమాం మౌజన్లు కూడా మాకు ఇప్పుడు ఏం చేస్తారు, 10,000 చేస్తున్నాను. తప్పకుండా వేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన మాటకు వెనకడుగు వేయదు. నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా, కాంగ్రెస్ గవర్నమెంట్ వెనకడుగు వేయదు. వాళ్ళు ఇచ్చిన మాట తప్పుకోరు. అలాంటి పని ఇప్పుడు కాదు, గత 50 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు అన్న సంగతి కూడా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఏం చేశారు? రాజశేఖర రెడ్డి పీరియడ్ ఫెన్షన్లు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి పీరియడ్ కాలువలు తీసారు, రాజశేఖర రెడ్డి గారు అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇలా ఏదో మేము చేసిన ఇల్లు మొత్తం కట్టినాక ప్రహారీ గోడ కాడ గేటు పెట్టి మేము చేసిన అనేది ఉంది ముచ్చట. ఆ విధంగా ఉందండి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళది. ఆ విధంగా ఉంది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒక్కటే ప్రజలకు చెప్పేది, మేము ఏదైతే హోటళ్ళ దగ్గరికి పోతామో చూడండి, మీకు 500 రూపాయలకు సిలిండర్ నింపించడం జరుగుతుంది. రెండోది 200 యూనిట్లు కనుక మీకు కరెంటు వినియోగించుకుంటే ఇళ్ళల్లో అది మీకు ఫ్రీ. 200 కంటే ఎక్కువ అయితేనే బిల్లు, 200 లోపైతే మాత్రం మీకు ఫ్రీ బిల్లు. అదొకటి చెప్తాం. రెండోది మీకు మహాలక్ష్మి పథకం 2500 ఎంబటి ఇస్తానని ప్రభుత్వం ప్రకటించింది. మీకు అది లబ్ధిదారు ప్రతి ఒక్క పేదవానికి మాత్రం ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టుకుంటానికి ఛాయిసెస్ ఉన్నది. అది మా హామీ అని చెప్తాం. ప్రజలకు ఒకటి చెప్పేదిగా, మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో మీకు ప్రతి ఒక్క పనికి మేము ముందు మీ సమస్యలు మేము తీర్చుతాం. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ, ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, ఏ సమస్య అయినా కానీ మేము ముందుండి మీకు ఆ పనిని సాల్వ్ చేస్తామని చెప్తాము.